ఈ అవకాశాన్ని కల్పించినటువంటి జీరాఫ్ సార్కి పాదాభివందనాలు సార్. మన యొక్క ఓకే లీడర్స్, సార్కి మరొకసారి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క క్రౌన్ గా నాది ఫస్ట్ జూమ్ ఇది. రెండవది, ఈరోజు మనకి పవన్ దికొండ సార్ ఏదైతే మనల్ని మెడిటేషన్ చేపిస్తున్నారో ఆ మెడిటేషన్ వలన ఈ రోజు నేను ఇంత బలమైనటువంటి డ్రీమర్ గా నేను మారడానికి కారణమైనటువంటి ఆ యొక్క జూమ్ లో మెడిటేషన్ అనేది ఎంత పవర్ఫుల్ గా ఉందనేది ఆల్రెడీ నేను లైఫ్ లో నేను అనుభవిస్తున్నాను. అలాంటి అద్భుతమైనటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా మెడిటేషన్ టైంకి ఎవరైతే మనం జూమ్ లో ఇన్వాల్వ్ అవుతామో ఆ మెడిటేషన్ లో మనం ఇన్వాల్వ్ అయినట్లయితే మనం ఏదైతే కోరుకుంటున్నామో దాని యూనివర్సల్ కి కనెక్ట్ అవుతుంది. అలాంటి డ్రీమర్ గా ఈ రోజు నేను మారినటువంటి ఆ యొక్క మెడిటేషన్ గురువు గారికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సెషన్ ని నేను స్టార్ట్ చేస్తున్నాను. డియర్ లీడర్స్, నా పేరు దాసు, మరి చింతలపూడి మండలం తిమ్మిరెడ్డిపల్లి అనేటువంటి చిన్న పల్లెటూరు. నాన్నగారితో పాటు నేను వ్యవసాయంలో నేను సహాయంగా ఉంటూ ఉండేవాడిని. చిన్ననాటి నుంచి కూడా మాది వ్యవసాయ కుటుంబం. మా ఫాదర్ కి మేము నలుగురం సంతానం. నాకు ముగ్గురు చెల్లెళ్ళు, వారి ముగ్గురితో పాటు నేను ఒక్కడిని. నలుగురం కూడా నాన్నగారు చాలా వ్యవసాయ పనులు చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వ్యవసాయ పని చిన్నగా 1 ఎకరం పొలం ఉండేది. ఆ పొలాన్ని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ మా నలుగురు పిల్లల్ని పోషించడం జరిగేది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చాలా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలాంటి పరిస్థితుల్లో నన్ను 10th క్లాస్ వరకు చదివించగలిగారు మా నాన్నగారు. 10th చదివిన తర్వాత నేను ఇంటర్ చదువుతాను అని కాలేజీకి పంపించేటువంటి పరిస్థితుల్లో మా గ్రాండ్ పేరెంట్స్, మా నాయనమ్మ, మా తాతయ్య ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం బలంగా ఫీవర్ రావడంలో, ఉన్నది ఒక్కడు, నీకు ముగ్గురు ఆడపిల్లలే కదా, వీడిని ఒక్కడిని ఇక్కడ నీ దగ్గర ఉంచుకోవడం ఇష్టం లేక వాడిని దూరంగా పంపిస్తున్నావు అని చెప్పేసి నన్ను హాస్టల్కి పంపించడానికి వాళ్ళు ఇష్టపడలేదు ఫ్రెండ్స్. అందువల్ల నాది స్టడీ అనేది 10th క్లాస్ తోనే ఆపేయడం జరిగింది. అక్కడి నుంచి నాన్నగారితో పాటు ఆ పొలం పనులకు వెళుతూ ఉన్నటువంటి వ్యవసాయంలో నాన్నకి తోడుగా ఉంటున్న క్రమంలో మా నాన్నగారికి వచ్చినటువంటి ఆలోచన చిన్నగా కిరాణా షాప్, ఒక బడ్డీని తీసుకొని మా యొక్క విలేజ్ లోనే ఆ కిరాణా షాప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు లీడర్స్. ఆ కిరాణా షాప్ ని నేను నా 10th కంప్లీట్ అయిన తర్వాత 2000 లో నా 10th కంప్లీట్ అయింది. నా 10th అయిన తర్వాత 1 year ఖాళీ ఉన్నాను. తర్వాత నెక్స్ట్ నాతో షాప్ పెట్టడం జరిగింది. ఈ షాప్ లో నేను మార్నింగ్ ఈవినింగ్ 1 hour 1.5 hour షాప్ చూసుకుంటూ తర్వాత మిగిలిన టైంలో నేను నాన్నతో పాటే కొంచెం వ్యవసాయాన్ని కొంచెం పెంచుకోవడం, అలాగా నాన్నగా తోడుగా ఉంటున్న క్రమంలో ఒక 20 years పాటు నేను ఈ యొక్క బిజినెస్ ని ఆ షాప్ ని రన్ చేసుకుంటూ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే లీడర్స్, అది నా బిజినెస్ కి మొదటి మెట్టు. నా యొక్క జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నేను శిరస్సు వంచి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఓకే లీడర్స్, అక్కడ నా బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయినటువంటి నా బిజినెస్ క్రమేపీ కొంచెం డెవలప్ అవుతున్న క్రమంలో విలేజ్ లో ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఏదో డెవలప్ అవుతున్నాడు బిజినెస్ చేసుకుంటూ, కొంచెం నా పిల్లల్ని కూడా మంచిగా వాళ్ళకి మంచిగా ఏది కావాల్సిన చూసుకునే క్రమంలో నేను అలా వెళ్తున్నాను. అలాంటి టైంలో విలేజ్ లో ఏమైందంటే, ఒకలాంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు. సిటీలో ఎవరి గురించి ఎవరు పట్టించుకోరు ఫ్రెండ్స్. విలేజ్ లో చాలా రకాల ఆలోచనలు ఉంటుంటాయి. ఎందుకు ఇతను ఎంత డెవలప్మెంట్ అవుతున్నాడనే ఆలోచనతో నా షాప్ కూడా ఉన్న ప్లేస్ ఒక పబ్లిక్ ప్లేస్ లో ఉంటే ఆ షాప్ ని కూడా అక్కడ నుంచి తీసివేయమని చెప్పేసి నా మీద ప్రెజర్ తీసుకురావడం జరిగింది. అలాంటి టైంలో చాలా మంది బిజినెస్ లో నా షాప్ కి రావడం ఆపేశారు. బిజినెస్ కూడా చాలా స్లో అయిపోయింది. అలాంటి టైంలో నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఇది కరెక్ట్ కాదేమో, నేను ఏదైనా బిజినెస్ ని బయటకు వెళ్ళి చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్న క్రమంలో నాకు ఒక ఆలోచన తట్టింది. ఆల్రెడీ మీరు పిక్చర్ చూస్తున్నారు లీడర్స్. ఒక మ్యాక్సిమా బండి ఆటోని తీసుకోవడం జరిగింది. ఈ ఆటో తీసుకొని నేను ఏం చేశానంటే, సర్వీస్ చేయలేదండి. నేను ఎక్కడ కూడా మనుషుల్ని అటు ఇటు సర్వీస్ చేయడానికి నేను ఈ ఆటోని ఉపయోగించలేదు. నాకున్నటువంటి బిజినెస్ మైండ్ తో
ఏదైతే కిరాణా షాప్ లో స్టాక్ ఉంటుందో ప్రతి ఐటమ్ కూడా ఆల్రెడీ కిరాణా షాప్ వచ్చినప్పుడు మనం ఏదైతే పప్పు దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, రైస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక షాప్ లో ఏదైతే ఉంటుందో ప్రతిదీ కూడా నేను ఏం చేస్తానంటే ఇంటి దగ్గర మా అమ్మ నాన్న మా మిస్సెస్ సపోర్ట్ తో ప్రోడక్ట్ అంతా కూడా ఆ ఎన్ని సరుకులు అన్ని కూడా ఏం చేసామనంటే సూపర్ ప్యాకింగ్ చేసుకొని అవి అరకిలోలు, పావు కిలోలు, రెండవది 100 గ్రామ్స్ ఇలాగ ప్యాక్ చేసుకొని నైట్ 11 గంటల వరకు ప్యాక్ చేసుకోవడం. ట్రైలు ఒక 10-15 ట్రైలు నా ఆటోలో మొత్తం కూడా లోపల ఉన్నటువంటి ఆ సీట్లు తీసేసి అందులో సెట్ చేసుకోవడం. ఆ ఆ, అదే విధంగా నేను ఎర్లీ మార్నింగ్ 6కి బయలుదేరి మధ్యాహ్నం 12-12:30 వరకు నేను నా ఆటో అలా విలేజ్ లో వెళుతుందంటే నేను ఆ ఒక ప్లేస్ లో ఆగితే ఆ చుట్టూ ఉన్నటువంటి అందరు కూడా నా ఆటో దగ్గరికి రావడం, ఆ వారికి ఏం కావాలో తీసుకోవడం, ఇలాగ నేను నా యొక్క బిజినెస్ ని పెంచుకున్నాను. అలా బిజినెస్ ని పెంచుకుంటూ నా ఆటో మీద ఒక మైక్ కూడా పెట్టేవాడు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ కూడా అనౌన్స్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. నేను వెళ్ళి ఆటో హారన్ కొడితే అందరూ కూడా పెద్దవాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీస్ కూడా ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఒక నన్ను చాలా ఆదరించారు. వాళ్ళు చాలా ఆత్మీయంగా చూసేవారు. అలాగే నేను ఒక 5 years ని నేను బిజినెస్ ని పెంచుకున్నాను. ఆ బిజినెస్ లో నేను ఎప్పుడైతే ఆటో తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశానో నెలకు వచ్చేసి ఇక్కడ కిరాణా షాప్ రన్ చేస్తే ఒక 10,000 ఇన్కమ్ కూడా సంపాదించడం కష్టంగా ఉండేది వడ్డీలో కూర్చుంటే. అలాంటిది ఎప్పుడైతే ఆటో మీద బిజినెస్ స్టార్ట్ చేశానో అప్పుడు నా ఇన్కమ్ వచ్చేసి మినిమం ఒక 20,000 నుంచి 30,000 మధ్యలో నా ఇన్కమ్ ని ఎవ్రీ మంత్ గెయిన్ చేయడం జరిగింది. అదే వేలో నేను సిటీలు వేసుకుంటూ ఆ బిజినెస్ లో వచ్చినటువంటి ఇన్కమ్ ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా చింతలపూడిలోనే ఒక 20 lakhs పెట్టి నేను ఒక బిల్డింగ్ ని కట్టుకోవడం జరిగింది. ఓకే లీడర్స్, ఇలాగా జర్నీ స్టార్ట్ అయినటువంటి ఆ బిజినెస్ ని అలాగా వెళుతున్న క్రమంలో నాకు ఈ వెస్టేజ్ అనేటువంటి కంపెనీ నాకు మా యొక్క అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి చిన్నమ్మ అవుతారు నాకు, గోకవరం విలేజ్. మేడం ఏం చేస్తారు, చిన్నమ్మ ఏం చేస్తారంటే నాన్న ఇట్లా వెస్టేజ్ అనే కంపెనీ ఉంది, అందులో మార్కెటింగ్ చేస్తున్నావు కదా, ప్రొడక్ట్స్ అన్ని కూడా సరుకులన్నీ కూడా తీసుకెళ్తున్నావు కదా, ఇది కూడా నీకు ఒక బిజినెస్ లో ఉపయోగపడుతుంది. స్టార్ నా దగ్గరికి వచ్చారు, వారిని నీ దగ్గరికి పంపిస్తాను, ఒకసారి వాటి గురించి తెలుసుకో, నీకు కూడా ఏమన్నా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి నాకు ఈ వెస్టేజ్ ని పరిచయం, నాకు అలా పరిచయం చేసినటువంటి మా యొక్క అప్లైన్ విజయలక్ష్మి చిన్నమ్మ ఈ రోజు వెస్టేజ్ సిస్టమ్ లో లేరు. చిన్నమ్మకి నేను నా జీవితకాలం నేను రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ నాకు అందించినటువంటి నా యొక్క చిన్నమ్మకి. ఆ విధంగా నాకు వెస్టేజ్ పరిచయం అవ్వడం జరిగింది. అప్పుడు నేనేమన్నానంటే ఇలాంటి కంపెనీలు నేను మనసులో అనుకున్నాను చాలా వస్తుంటాయి అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. కానీ చిన్నమ్మ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని నా డైరెక్ట్ అప్లైను కాశీరాజ్ సారు చాలా సార్లు ఫోన్ చేయడం జరిగింది. కానీ నేను ఫోన్ సరిగా రెస్పాండ్ అయ్యేవాడిని కాదు, ఎందుకంటే నా అలసిపోయి ఉండేవాడిని. మార్నింగ్ నుంచి నైట్ 11 గంటలు పడుకునేవాడిని, మార్నింగ్ 6కి బయలుదేరి మళ్ళీ అన్ని కూడా నా ఆటో వేసుకెళ్ళడం అన్ని కూడా ప్రతిదీ నాకు ఎవరు సపోర్ట్ ఉండేవారు కాదు, నేను ఒక్కడనే ఉండేవాడిని. అలాంటి టైంలో ఇదంతా మనకి రిస్క్ ఎందుకులే, అవన్నీ ఏదో ప్రోట్ చెప్తూ ఉంటారని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. ఎట్టకేళ్ళకి ఏమైతేమి ఈవినింగ్ 8:30కి సార్ ఏం చేశారంటే కాశీరాజ్ సారు రామారావు సార్ పెట్టుకొని 8:30కి నా ఇంటికి రావడం జరిగింది. అప్పుడు ఏం చేస్తున్నానంటే నేను చక్కగా అన్ని కూడా ప్యాక్ చేసుకుంటూ ఆల్రెడీ రవ్వలు ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటూ అక్కడ కాటా పెట్టుతుంటే వాటిని కొవ్వొత్తుట్టి దాటిని ప్యాక్ చేసుకుంటూ అన్న క్రమంలో సార్ వాళ్ళు వచ్చారు. ఆ టైంలో మా నాన్నగారు ఉన్నారు, అమ్మ ఉన్నారు, మా మిస్సెస్ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు ప్యాక్ చేస్తుంటే వాళ్ళని ప్యాక్ చేయమని ఏదో విధంగా సరే వీళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడదామని చెప్పేసి నేను కూర్చున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు నా యొక్క లైఫ్ లో యూటర్న్ తీసుకున్నటువంటి రోజు ఏదైనా ఉందంటే నా యొక్క అప్లయన్స్ కాశీరాజ్ సారు రామారావు సారు నా ఇంటికి వచ్చినటువంటి రోజు. ఒక అదృశ్యం అనేది నా యొక్క ఇంటిని తలుపును తట్టినటువంటి రోజు, నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు అది. లీడర్స్, నా యొక్క ఆ యొక్క అదృష్టాన్ని నా ఇంటికి తీసుకొచ్చినటువంటి నా యొక్క అప్లయన్స్ ఇద్దరికి కూడా నేను శిరస్సు వంచి నేను వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. లీడర్స్, ఆ రోజు నాకు రామారావు సార్ ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి దాస్ గారు, మీతో ఈ కంపెనీ గురించి ఈ ప్రొడక్ట్స్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తానని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఓకే రైట్ సార్, చెప్పండి సార్ అని చెప్పేసి నేను సార్ వాళ్ళకి అవకాశం ఇచ్చాను. నాకు కొన్ని విషయాలు చెప్పారు. నేను చేస్తున్నది కిరాణా షాప్ కదా, మీ దగ్గర ఉన్నటువంటి ఒక పేస్ట్ తీసుకురండి ఒకసారి అని చెప్పేసి అన్నప్పుడు ఆ పేస్ట్ తీసుకొచ్చి నేను సార్ చేతికి ఇచ్చాను. దాని మీద ఒక వర్డ్ని అండర్లైన్ చేసి నన్ను చదవమని నా చేతికి ఇచ్చారు ఫ్రెండ్స్.
నా చేతికి ఇచ్చినప్పుడు చూస్తే దాని మీద ఏముందంటే వార్నింగ్, చిల్డ్రన్స్ అండర్ 6 years ఆఫ్ ఏజ్ హోల్డ్ షుడ్ హ్యావ్ అడల్ట్ సూపర్వైజన్ అండ్ యూజ్ ఓన్లీ ఎపిసైజమ్, డు నాట్ స్వాలో. అంటే వాస్తవం అప్పటి వరకు నేను చూడలేదు ఫ్రెండ్స్. చాలా మంది ఇందులో జూమ్ లో చాలా మంది కొత్త మిత్రులు ఉన్నారు, చాలా మంది లీడర్స్ ఉన్నారు. సారు నాకు ఆ వర్డ్ చూపించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆ 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఈ పేస్ట్ వాడకూడండి. ఈ పేస్ట్ వాడటం వలన ఒక పూట మనం వాడే పేస్ట్ లోనే 6 సిగరెట్లతో కూడినంత నికోటిన్ లోపలికి వెళ్ళిపోతుందండి అని సార్ నాకు చెప్పినప్పుడు నాకు నా గుండెల్లో ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది. అదేంటి, బయట వాడేటువంటి ఆల్రెడీ గుట్కాల మీద, సిగరెట్స్ మీద వార్నింగ్స్ ఉంటాయి కదా, ఇదేంటి పిల్లలు కూడా యూజ్ చేస్తున్నాము, మనందరం కూడా యూజ్ చేస్తున్నాము, ఈ పేస్ట్ మీద ఎలాంటి వార్నింగ్ ఏంటి అన్నప్పుడు, మీరు కావాలంటే గూగుల్లో కూడా చూసుకోండి సార్. దీని గురించి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు గూగుల్లో చాలా ఉంది. ఈ రోజు మన చిన్న చిన్న వయసులోనే ఆరోగ్యాలు పాడవడానికి మెయిన్ ప్రధాన కారణం మనం వాడే పేస్టే అని చెప్పేసి పేస్ట్ గురించి చెప్పారు లీడర్స్. రెండవది కుకింగ్ ఆయిల్ గురించి చెప్పారు. ఈ రోజు మనం వాడుతున్నటువంటి కుకింగ్ ఆయిల్ ఏంటి, ఈ రోజు వేరుశనగ పల్లీలు ఖరీదు ఎంత, మనం ఆ రోజు నాకు వెస్టేజ్ పరిచయం 3 years అవుతుంది లీడర్స్, ఆల్రెడీ కుకింగ్ ఆయిల్ ఖరీదు ఎంత, ఈ రోజు 100 రూపాయలు వేరుశనగ గుళ్ళు ఖరీదు ఉంటే ఆ రోజు 3 years బ్యాక్ వేరుశనగ నూనె కూడా కిలో 100 రూపాయలకి ఇచ్చేవారు. ఎలా ఇవ్వగలుగుతున్నారు సార్? ఎన్ని కిలోలు గానుగ పడితే ఆయిల్ వస్తుంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అన్నప్పుడు నాకు ఇంకొక డౌట్ రేజ్ అయింది బాడీలో, మా మైండ్ లో. వెంటనే నాది కిరాణా షాప్ కదా, నేను అన్ని ఇవే కదా అమ్మేది, మరి ఇది నిజమా అనేది నా మైండ్ లో ఉంది. అప్పుడు నేను 5 కిలోలు వేరుశనగ గుళ్ళు తీసుకుపోయి ఒక గానుగలో పోస్తే వచ్చిన అంటే 2 కిలోలు నూనె వచ్చిందండి. అంటే అక్కడ ఓవరాల్ గా చూసుకుంటే 5 కిలోలు వేరుశనగ గుళ్ళు కొనడానికి నాకు ఆయిల్ వచ్చేసరికి 600 రూపాయలు ఖర్చు అయింది. అంటే 1 లీటర్ వచ్చేసి 300 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అక్కడ ఖర్చు అయింది. అంటే ఇక్కడ 100 రూపాయలకి మనకి ఆయిల్ ఇస్తున్నారంటే 100% కల్తీ అని సార్ వాళ్ళు చెప్పింది వాస్తవం అని చెప్పేసి నేను సార్ వాళ్ళకి వెంటనే నేను కాల్ చేసి నేను నా ప్రోడక్ట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నాకు ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు, రెండోది టీ పొడి గురించి చెప్పారు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా నాకు మొత్తం క్లియర్ గా చెప్పినప్పుడు నాకు చాలా విషయాలు, నాకు నా యొక్క ఆలోచన మొత్తం అంతా కూడా చేంజ్ అయిపోయింది. నా మైండ్ లో ఆలోచన, అప్పటికి మా డాడీ హెల్త్ బాగోట్లేదు. మా డాడీకి కొలెస్ట్రాల్ విపరీతంగా పెరగడం వలన లో బీపీ వచ్చేసి ఆల్రెడీ దారాలతో కూర్చోబెట్టాను. మా నాన్నగారు కూడా నేను ఏ పని చేసినా మా నాన్నగారికి చెప్పకుండా ఈ రోజుకి చేయను సార్. ఈ రోజు కూడా నాకు ఒక ఫ్రెండ్ గా మా డాడీ ఉంటారు. నిజంగా మా నాన్నగారిని ఈ రోజు నేను కాపాడుకున్నాను. మా నాన్నగారు ఈ రోజు ఆరోగ్యంగా 62 సంవత్సరాల వయసులో హెల్దీగా ఉన్నారు. ఆ వ్యవసాయ పనిని నాకున్నటువంటి ఈ రోజు ఎకరం పొలాన్ని 4 ఎకరాల పొలంగా మార్చినటువంటి మా నాన్నగారు ఈ రోజు అదే పొలంలో 62 సంవత్సరాల వయసులో బలంగా స్ట్రాంగ్ గా పనిచేయగలుగుతున్నారంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్ సప్లిమెంట్స్ అని చెప్పేసి నేను ఎన్ని వేల మందిలో నేను చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. అంత దమ్మున్నటువంటి ప్రొడక్ట్స్ లో ఈ రోజు నేను ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ రోజున నేను ఫిక్స్ అయిన ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను. రమేష్ హాస్పిటల్ తీసుకెళ్లి మా నాన్నగారిని యాంజియోగ్రామ్ చేయించి, యాంజియోగ్రామ్ చేసిన తర్వాత నాన్నగారికి ఇచ్చినటువంటి రిపోర్ట్ డాక్టర్ గారు ఏంటంటే, ఒక 6 months లో మీ డాడీకి స్టెంట్ వేయాలి, ఒక వాల్ క్లోజ్ అయింది, రెండో వాల్ చాలా అది కూడా క్లోజ్ అవ్వడానికి రెడీగా ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ టైంలో నేను వెస్టేజ్ ప్రోడక్ట్ ని వాడటం స్టార్ట్ చేశాను. ఆర్డర్ పెట్టి వెంటనే నేను సార్ వాళ్ళకి రమారమి 3,000 నుంచి 4,000 ఇన్కమ్ ఇచ్చే డబ్బులు ఇచ్చేసాను. నా చేతిలో డబ్బులు ఉండేవి అప్పుడు, ఎందుకంటే ఒక బిజినెస్ చేస్తున్నా కదా. వెంటనే ఆర్డర్ పెట్టాను. కాశీరావు సార్ నాకు వెంటనే ప్రోడక్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. వస్తున్న క్రమంలో నాన్నగారు ఎర్లీ మార్నింగ్ లేచి చల్ల మంచులో తోటలోకి వెళ్ళాలంటే దగ్గుతూ సాల్ తీస్తూ చెమటలు పడుతూ కనపడతారు. కాశీరావు సార్ చూసి, దాస్ గారు నాన్నగారు చాలా నిరసంగా ఉన్నారు, నాన్నగారికి ప్రాబ్లం ఏంటి, ఎంత వీక్గా ఉన్నారు ఏంటి అడిగినప్పుడు నేను సార్కి నేను వివరంగా చెప్పాను, ఇది సార్ పరిస్థితి, రీసెంట్ గా డాడీకి ఎట్లా డాక్టర్ గారు చెప్పానంటే, మీరు ఏమి అనుకోకుండానంటే మనమేమి డాక్టర్లు కాదు నేను, కానీ ఈ ప్రొడక్ట్స్ నేను నా హెల్త్ బాగున్నప్పుడు వాడాను, ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే వెస్టేజ్ ప్రొడక్ట్సే ఇవి, ఒకసారి మీరు నాన్నగారికి నేను ఇచ్చిన ప్రొడక్ట్స్ మీరు వాడండి అని చెప్పేసి నాకు కొన్ని సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఇచ్చినటువంటి ద బెస్ట్ ప్రొడక్ట్ ఏంటంటే ఫ్లాక్సీడ్ ఆయిల్, ఫ్లాక్స్ క్యాప్సూల్, ఎలర్జినైన్, స్పెరులినా, ఈ 3 క్యాప్సూల్స్ నాకు సప్లిమెంట్స్ ఇచ్చారు. వీటితో పాటు ఇంట్లో వాడుకునేటువంటి టీ పొడి, కుకింగ్ ఆయిల్ ఇవి మార్చుకున్నాను నేను. వీటిని నేను వాడుకుంటున్న క్రమంలో నాన్నగారికి క్రమేపీ ఆ మెడిసిన్ వాడుకుంటూనే
ఎవ్రీ మంత్ నాన్నకి కొంచెం రిలీఫ్ వస్తుంది, కొద్దిగా రిలీఫ్ వస్తుంది. నేను అనుకుంటున్నాను ఇవి ఎంతవరకు పనిచేస్తాను, ఇవి ఏదో చెప్తున్నారులే అని నేను వాస్తవంగా నా మనసులో బలంగా నేను అనుకోలేదు తగ్గుతుందని. ఒక 7 or 8 months అయ్యేసరికినే నాన్నగారు 7 కిలోలు వెయిట్ తగ్గారండి. 7 కిలోలు వెయిట్ తగ్గుతుందో పాటు ఆల్రెడీ బీపీ నార్మల్ అయింది, చెమట్లో పట్టడం కానీ, మార్నింగ్ టైంలో బ్రీతింగ్ ప్రాబ్లం రావడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోయినాయి. 90% కంట్రోల్ అయింది. మళ్ళీ హాస్పిటల్ తీసుకువెళ్ళి స్కాన్ చేసినప్పుడు డాక్టర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, మీ నాన్నగారికి వాల్స్ ఏదైతే మూసుకుపోతుంది అనుకున్నామో అది మొత్తం కూడా ఫ్రీ అయిపోయింది దాసు. మీ నాన్నకి ఎలాంటి అంత సార్తో కూడా నేను అంత దగ్గరికి ఉండేవాడిని, ఎందుకంటే మా నాన్న అంటే నాకు అంత ప్రేమ కాబట్టి డాక్టర్ గారి దగ్గర కూర్చొని బ్రతిమలాడుకునేవాడిని. మీరు ఏం చేసినా పర్లేదు సార్, నాన్నగారిని మాత్రం మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడమని. అలాంటి డాక్టర్ గారి దగ్గర కూర్చోబెట్టుకొని, మీ నాన్నగారు ఇక్కడి నుంచి ఒక టాబ్లెట్ కూడా వాడాల్సిన అవసరం లేదు దాసు, ఎంత తొందరగా రికవర్ అవ్వడానికి మీ నాన్నగారు తిన్నటువంటి ఫుడ్ మంచిది అని చెప్పేసి అన్నారు. నాకు అప్పుడు అనిపించింది ఫ్రెండ్స్, మా నాన్నగారు తిన్న ఫుడ్ మంచిదే కానీ ఈ రోజు మా నాన్నగారు ఇంత తొందరగా రికవర్ అవ్వడానికి ఇచ్చినటువంటి ఫుడ్ ఏంటంటే ఫ్లాక్ సీడ్ సప్లిమెంట్ అని చెప్పేసి నేను ఆ రోజు నమ్మాను ఫ్రెండ్స్. అప్పటి వరకు నేను వెస్టేజ్ మీటింగ్ కి ఏ సిఎన్టీలో కూర్చోలేదు, ఏ మీటింగ్ లో కూడా నేను వెస్టేజ్ లోకి రాలేదు, నాకు బిజినెస్ లోకి వచ్చే ఆలోచన నాకు లేదు ఫ్రెండ్స్ అప్పటి వరకు కూడా. అప్పుడు నన్ను ఒక మీటింగ్ లో కూర్చోబెట్టారు కాశీరావు సార్. నన్ను బలవంతంగా, వాస్తవంగా ఈ రోజు ఎంతమంది ఇష్టపడి వెస్టేజ్ లో ఉన్నారో, మీటింగ్స్ వస్తున్నారో తెలియదు కానీ, ఒక విజయవాడ ఏలూరు ఒక అతిథి హోటల్లో ఒక ఈవెంట్ జరుగుతుంది, ఆ మీటింగ్ కనుక మీరు ఒకసారి రండి సార్ అని చెప్పేసి అన్నప్పుడు, ఆ రోజు కూడా నేను ఎందుకు వెళ్ళాను అంటే, నా యొక్క అప్పటి వరకు నా చేతిలో బైక్ లేదండి, 2-wheeler బైక్ కూడా నా చేతిలో లేదు. ఒక 2-wheeler బైక్ నా మ్యారేజ్ అయింది 2007 లో మ్యారేజ్ అయింది. అప్పుడు మా మిస్సెస్ ని కూడా నేను ఆర్టీసీ బస్సులోనో ఆటోలోనో మా అత్తవారింటికి వెళ్ళడం రావడం జరిగేది. అలా వెళుతున్న క్రమంలో ఈ బిజినెస్ లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకున్నాను, ఒక స్ప్లెండర్ ప్లస్ అని బైక్ తీసుకున్నాను. ఆ బండి బాగా ఓల్డ్ అయిపోయిందని చెప్పేసి నేను షైన్ బండిని తీసుకోవాలని నా యొక్క డ్రీమ్. నేను ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా 10th క్లాస్ నుంచి కూడా నేను 10th అయిన దగ్గర నుంచి కూడా నేను ఎప్పుడైతే నన్ను బిజినెస్ లో ఇన్వాల్వ్ చేశాడో మా డాడీ, నేను ఇండిపెండెంట్ గానే నేను ఏ పని అయినా సరే ఇండిపెండెంట్ ఒక మైండ్ తోనే ఆలోచిస్తూ ఉండేవాడిని. అలా వెళుతున్న క్రమంలో ఆ మీటింగ్ కూడా నేను ఒక షైన్ బండి తీసుకునేటువంటి రోజు నేను ఏలూరు వెళ్ళడం జరిగింది. మీరు అలాగే ఏలూరు వస్తున్నారు కదా సార్, ఒక్క 10 నిమిషాలు మీరు మీ టైంని ఆ మీటింగ్ లో మీరు కూర్చున్నట్లయితే చాలు, తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కాశీరావు సార్, రామారావు సార్ నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారికి ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉంటానని వారు నన్ను రిక్వెస్ట్ గా నన్ను, ఈ రోజు మనం కూడా చాలా మంది లీడర్స్ ని ఒక గ్రేట్ ఆపర్చునిటీలోకి మనం ఇన్వాల్వ్ చేస్తూ కూడా వారిని మనం బ్రతిమలాడి మీటింగ్ లో తీసుకెళ్తున్నాం. కానీ లీడర్స్ ఈ రోజు వెస్టేజ్ అనేటువంటిది వారికి నేను ఎన్నిసార్లు నేను థ్యాంక్స్ తెలియజేసుకున్నా తక్కువే సార్. ఎందుకంటే ఎంత అద్భుతమైనటువంటి లైఫ్ ఇవ్వడానికి నన్ను ఎంత ఇబ్బంది పెట్టానో నేను నా అప్లయన్స్ అని చెప్పేసి నేను ఈ రోజు ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఆ మీటింగ్ లో కూర్చున్నప్పుడు విజయరాజ్ సార్ చెప్పినటువంటి టెస్ట్ ముని నా యొక్క హార్ట్ ని టచ్ చేసిందండి. ఎంత ఇబ్బందులు పడుతూ సార్ జర్నీని స్టార్ట్ చేశారు, ఎలాంటి పరిస్థితుల యొక్క బిజినెస్ లో ఉన్నారు. అప్పటికి విజయరాజ్ సార్ ఇన్కమ్ ఎంత అంటే 3 నుంచి 4 లక్షల మధ్యలో ఉంది సార్. సార్ చెప్పింది ఒకటే, ఫస్ట్ ఎప్పుడు చెప్పినా ఇప్పటికీ అదే మాట చెప్తారు, వెస్టేజ్ లో ఎవరైతే మైండ్ సెట్ ని మార్చుకొని ఈ బిజినెస్ ని టేకప్ చేస్తారో, ఈ బిజినెస్ లో ఉంటారో వారు మాత్రమే సక్సెస్ అవుతారని చెప్పేసి సార్ ఆ రోజు చెప్పినటువంటి విషయాలు. నా ఇన్కమ్ అప్పటి వరకు చాలా మంది టెస్టిమోనీస్ విన్నా నేను. నా ఇన్కమ్ 20,000, నేను ఆల్రెడీ కార్పెంటర్ పని చేస్తున్నాను, ఆల్రెడీ నా ఇన్కమ్ 70,000, నేను టాపీ పని చేస్తున్నాను, చేస్తూ వెస్టేజ్ లో టేకప్ చేస్తాను. ఈ రోజు నా ఇన్కమ్ 60,000 రూపాయలు. నేనేమి చదువుకోలేదు, 3వ తరగతి చదువుకున్నాను, నా ఇన్కమ్ వచ్చేసి 80,000 అని చెప్పేసి టెస్టిమోనీ చెప్తుంటే ఏంటిది, ఇది నిజమేనా? విజయరాజ్ సార్ వచ్చేసి ఫైనల్ గా మీటింగ్ చేస్తూ నా ఇన్కమ్ ఈ రోజు 3,68,000 రూపాయలు అని చెప్పేసి సార్ చెప్పినప్పుడు 3 లక్షల రూపాయల నేను అప్పుడు అనుకున్నాండి, నేను 20,000 సంపాదిస్తేనే 2015, 16, 17, 18 మధ్యలో నెలకు వచ్చేసి 20-30 సంపాదించడం అంటే అప్పట్లో నేను అనుకునేవాడిని, ఓకే నేను ఎక్కువ సంపాదిస్తున్నానని చెప్పేసి నేను ఫీల్ అవుతూ ఉండేవాడిని. వాస్తవంగా నా పిల్లల్ని మంచిగా చదివించుకోగలను అని చెప్పేసి ఒక ఆలోచన ఉండేవాడిని. కానీ అక్కడ మాట్లాడుతుంటే నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఇది నిజమేనా అని చెప్పేసి నేను అక్కడ నా డౌట్ స్టార్ట్ అయింది. నా మైండ్, నా ఆలోచన చేంజ్ అయింది. ఎందుకు ఇంత ఇన్కమ్ వస్తుందంటే, ఏదైతే మనం ప్రోడక్ట్ వాడామో
ఆ ప్రొడక్ట్ రిజల్ట్ ని మనం షేర్ చేసుకుంటూ వెళ్ళడం వలన ఈ రోజు నా ఇన్కమ్ 3 లక్షల పైబడి తీసుకున్నాను చెప్పేసి అప్పటికి సార్ తీసుకున్న కారు I20 సార్, I20 కారు ఉంది సార్ దగ్గర. అప్పుడు నేను చింతలపూడి మన పక్కనే విజయరాజ్ సార్ వచ్చేసి పక్కనే నెక్స్ట్ గురువారం నాడు చింతలపూడి సిఎన్టీలో నన్ను నెక్స్ట్ మీటింగ్ కి నా ఆలోచనలో చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా విజయరాజ్ సార్ దగ్గర కూర్చొని ఈ రోజు నా లవ్లీ మెంటర్ అని చెప్తాను విజయరాజ్ సారు. నన్ను ప్రతి డౌట్ ని కూడా ప్రతి అనుమానాలు నాకు ఎక్కువ డౌట్స్ ఉంటాయి. నాకు చాలా కూడా నేను ఫస్ట్ ఏ పని చేయాలన్న ఆలోచన చేస్తూ పని చేస్తాను. మా నాన్నగారు నాకు ఒకటే చెప్పారు, నన్ను ఎవరిని మోసం చేయకూడదు, నీ కష్టం మీద మాత్రమే నువ్వు ఆధారపడు, నీకు చేతనైతే ఎవరికైనా సహాయం చేయ, లేదంటే కనుక నువ్వు ఎవరిని కూడా మోసం చేయడం కానీ అబద్ధం ఆడడం కానీ ఎలాంటి పనులు నువ్వు అక్కడ ఎక్కడ కూడా చేయొద్దని చెప్పేసి అన్నారు. ఇందులో ఏమన్నా మనం లాస్ అవుతామా, మోసపోతామని చెప్పేసి నా డౌట్స్ తో ఆల్రెడీ సార్ వాళ్ళు తీసుకెళ్ళి నన్ను విజయరాజ్ సార్కి పరిచయం చేశారు. అప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ సార్ని అడిగినప్పుడు నాకు చాలా క్లియర్ గా చెప్పారు, దాసు నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో నీ ఆలోచన తగ్గటువంటి కంపెనీ నీ దగ్గరకు వచ్చింది, నువ్వు ఎక్కడ భయపడొద్దు, నువ్వు విన్నది కరెక్ట్, నువ్వు చూసింది కరెక్ట్, నువ్వు ప్రోడక్ట్ వాడావు, ఆ రిజల్ట్ ని కూడా నువ్వు చూసుకున్నావు, కాబట్టి నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ అయితే నీకు కూడా భగవంతుడు నీకు మంచి వాయిస్ ఇచ్చాడు, నువ్వు తప్పకుండా మాట్లాడగలుగుతావు, నువ్వు దేని గురించి ఆలోచన చేయొద్దు, నువ్వు ఇన్వాల్వ్ అయితే చాలు అని చెప్పేసి అన్నప్పుడు అట్టప్పటి కూడా నాకు డౌట్ తోనే ఉన్నాను. అప్పటికి నా మైండ్ లో ఒక 50% మార్పు వచ్చేసింది. అయినప్పటికీ నా బిజినెస్ అయితే నేను వదిలిపెట్టలేకుండా ఉన్నాను. నా కిరాణా షాప్ మొబైల్ బిజినెస్ ని వదిలిపెట్టడానికి లేదు. మార్నింగ్ వెళ్ళాలి, రెగ్యులర్ బిజినెస్ ని వదిలేస్తే సడన్ గా ఈ 30,000 ఇన్కమ్ ఆగిపోతే వెస్టేజ్ లో ఎలా ఉంటుంది నా లైఫ్ అని చెప్పేసి డౌట్ అనేది నాకు చాలా ఉండేది. లీడర్స్ అలాంటి టైంలో కాశీరావు సారు నేను అస్తమానం నేను ఫీల్డ్కి వెళ్తూ మధ్యాహ్నం నేను 12 గంటలకు వచ్చేసరికనే సార్ వచ్చేసి మా ఇంటి దగ్గర చక్కగా బయట నాది బెడ్ ఉంటుంది, ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు పొలం పని వెళ్ళిపోయినా సార్ వచ్చేసి ఆరాంగా చక్కగా నిద్రపోతున్నట్టు మంచం మీద పడుకొని నటిస్తూ ఉండేవారు. అంటే నేను ఇంటికి వచ్చి చెమటలు పడుతూ అలసిపోయిన నా బాడీకి నేను వచ్చేసి స్నానం చేసి 12-1 గంటలకు భోజనం చేసి 1 గంట సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 3 గంటలకు వెళ్ళి మళ్ళీ ఏమేం కావాలి అన్ని తెచ్చుకొని మళ్ళీ సాయంత్రానికి అన్ని కూడా రెడీ పెట్టేసుకోవాలి. కాబట్టి నేను వచ్చి ఎప్పుడైతే స్నానం చేసి భోజనానికి రెడీ అయ్యి భోజనం చేసి వస్తానో సారంగా కళ్ళు నలుపుకొని కాశీరావు సార్ చక్కగా లేచి దాస్ గారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పదండి వెళదాము, మనం కనీసం రోజుకి ఒకళ్ళిద్దరన్నా కలిస్తే మాకు పరిచయం చేయండి, మీరు కొంచెం బిజీగా ఉంటున్నారు కదా, కొంతవరకు మీ టీంని మేము సపోర్ట్ ఇస్తాము రండి అని చెప్పేసి అన్నప్పుడు నా వల్ల కాదు సార్, ఈ వల్ల నా బాడీ అంతా కూడా అలసిపోతుంది కదా, నేను రాలేనేమో సార్ అంటే లేదు సార్ అని చెప్పేసి సార్ బండి మీద నన్ను ఎక్కించుకొని అలాగా 1-2 చోట్లకి వెళ్ళడం జరిగింది. అప్పటికి నాకు లిస్ట్ ప్రిపేర్ చేయడం ఏంటి, ఈ యొక్క స్టెప్స్ గురించి నాకేమీ తెలియదు. అలాంటి టైంలో కాశీరావు సార్ తీసుకెళ్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నాతో పాటు చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళదామని చెప్పేసి ఫస్ట్ టైం 2-3 సార్లు చుట్టుపక్కల మా విలేజ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను చెప్పాను, ఎవరు వినలేదు. ఫస్ట్ మీటింగ్ నా ఫ్రెండ్స్ నాతో షాప్ లో నా దగ్గర మనీ ఉండేది కదా, మా విలేజ్ లో ఉన్న ఒక ఆరుగురు అని చెప్తుంటే నా మైండ్ లో 6 ఉండేది. ఆ 6 తీసుకెళ్లి ఈ లింగపాలెం మండలంలో ఒక కమ్యూనిటీ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. విజయరాజ్ సార్ వచ్చారు. ఆ రోజు 6 నేను తీసుకొని వెళ్ళి ఆ మీటింగ్ లో కూర్చోబెడితే వాళ్ళు 6 మీటింగ్ చక్కగా విన్నారు. మంచిగా విన్న తర్వాత వచ్చేటప్పుడు వారిని ఏం చేస్తానంటే ఒక ప్రగడవరం ఉన్నటువంటి గ్రామం విలేజ్ లో ఆపి వారికి చక్కగా టిఫిన్ పెట్టించి డ్రింక్స్ కూడా ఇప్పించి ఫ్రెండ్స్ ఎలా ఉందిరా ఈ రోజు మనం మీటింగ్కి వెళ్ళాం కదా, నేను ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాక్ నేను ఏలూరు మీటింగ్కి వెళ్ళాను, నాకు మంచిగా అనిపించింది, మరి ఈ రోజు మీకు ఏమనిపించింది, సార్ చెప్పినటువంటి విజయరాజ్ సార్ చెప్పినటువంటి మాటలు మీరు విన్నారు కదంటే అన్న దాసన్న నీకు అన్న పిచ్చి పెట్టిందండి, ఇవన్నీ కూడా మనం పని చేస్తే కష్టపడితే పైన ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి, నువ్వేమన్నా డిస్టర్బ్ అవుతున్నామో, నీ మైండ్ ఏమైనా ఖరాబ్ అయిందేమో, అవన్నీ పక్కన పెట్టేసి నీ పని నువ్వు చేసుకో, ఒకవేళ నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నువ్వు వెళ్ళి, కానీ మేమైతే దీంట్లోకి వచ్చే ఛాన్స్ లేదన్నారు. వాళ్ళు ఆధార్ కార్డులు ఇచ్చారు, ఐడీలు ఇచ్చారు, కానీ నా ఫ్రంట్ లైన్ లో చూసుకుంటే మీకు 6 మీకు కనబడతారు ఫ్రెండ్స్, కానీ వాళ్ళ 6లో ఈ రోజు ఎవరు కూడా వర్క్ లో లేరు. చాలా మంది ఏమంటారంటే నా ఫ్రెండ్సే నా మాట వినట్లేదు కదా, ఇంకెవరు నా మాట వింటారు అనుకుంటున్నాం. రెండోది ఏం జరిగిందంటే సార్ నా క్లాస్మేట్స్ ఉన్నారు కదని చెప్పేసి నేను ఒక 2-3 పేర్లు రాసుకుని రెండో రోజు మళ్ళీ సార్ వస్తే నేను కాశీరావు సార్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ రోజు నాకు నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు అని చెప్తాను లీడర్స్. ఆ రోజు నేను వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ ఇంటి దగ్గరే ఉన్నాడు. ఈ రోజుకి నేను ఫ్రెండ్ అని చెప్తున్నాను, కానీ తను నన్ను ఒక ఫ్రెండ్ గా నన్ను చూడలేదు. నా క్లాస్మేట్, నా బెంచ్మేట్, కలిసి కూర్చున్నాము, కలిసి తిన్నాము,
కలిసి ఆడుకున్నాము స్కూల్ 10th క్లాస్ వరకు కూడా. వాడు ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాడు, నేను 10th క్లాస్తోనే ఆగిపోయాను. తను నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, వెళ్ళి గుమ్మాలో నుంచున్నాము 20 సంవత్సరాల తర్వాత 2000లో మా 10th కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. 2008లో నేను తన ఇంటికి వెళ్ళాను. 20 సంవత్సరాల లైఫ్ లో చాలా మార్పులు వస్తాయి. మనం మ్యారేజ్ చేసుకుంటాము, పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. నేను వెళ్ళి హాయ్ ఫ్రెండ్ బాగున్నావా, నేను ఫ్రెండ్ అందరినీ కూడా మంచిగా పలకరించడం మంచి స్వభావం నాకు మా నాన్నగారు నాకు ఇచ్చారు. ఎవరు ఇచ్చినా మంచిగా పలకరించాలని. అలాగే పలకరిస్తే నన్ను చూసి హాయ్ బాగున్నావా అన్నాడు. ఓకే, కానీ నేను ఇట్లా రెస్టారెంట్ కంపెనీ గురించి ఒక మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, మన ఆరోగ్యానికి మంచిది, ఇవి న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటున్నారు, ఒకసారి వీటి గురించి తెలుసుకుందాము ఫ్రెండ్ కూర్చోమంటే, నా ఫ్రెండ్ నేను గుమ్మాలో నుంచున్నాను, కనీసం డాక్టర్ ఎలా ఉన్నావు ఏంటి ఎరా బాగుంటారా పిల్లలు, చాలా రోజుల తర్వాత కలిసాము రా కూర్చోమని చెప్పేసి అంటాడేమో అనుకున్నా. కానీ కుర్చీ కాదు కదా, నన్ను లోపలికి రమ్మని కూడా మధ్యలో పిలుస్తారేమో బాత్రూమ్ లో తీసుకెళ్ళా. అంటే ఇప్పుడు నడిపించేది నేనే, వీళ్ళని ఇన్వైట్ చేయటం, మాట్లాడించడం. ఆయన ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. సార్ రామారావు సార్, గుడ్ మార్నింగ్ లేడీస్. రామారావు సార్, ఓకే లేడీస్, ఓకే సారీ ఓకే సార్ పర్లేదు. ఆ రోజు నాకు ఎదురైనటువంటి మంచి అనుభూతి ఏంటంటే, నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను, కనీసం నన్ను కూర్చోమని కుర్చీ కూడా లేదు ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు పిల్లలు ఏంటి అనేది సంభాషణ కూడా లేదు. తను ఎంఎస్సి కెమిస్ట్రీ చేసుకున్నటువంటి ఒక ఆలోచనతో ఈ వెస్టేజ్ అండి, ప్రొడక్ట్స్ అండి, ఇవన్నీ కూడా నాకు తెలిసిన నువ్వు నాకు చెప్పవసరం లేదు, నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను, నాకు మీరు చెప్పేది ఏంటి అనే వేలో నన్ను మాట్లాడాడు. కనీసం ఒక ఫ్రెండ్ వచ్చాడు, కూర్చొని తను ప్రొడక్ట్ వాడచ్చు వాడకపోవచ్చు పక్కన పెట్టేసేద్దాం, సెకండ్ పాయింట్, ఒక ఫ్రెండ్ గా కూర్చోమనేటువంటి అవకాశం కూడా నాకు నా ఫ్రెండ్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. కానీ ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, నేను చదువుకోలేదు, నేను 10th తో ఆపేశాను కాబట్టి. తను ఏం చేస్తున్నాడు, ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తున్నాడు. ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తూ ఒక 10,000 12,000 రూపాయలకి జీతానికి పనిచేస్తున్నాడు. కాబట్టి నాకు బయట సొసైటీలో నాకంటూ ఒక గుర్తింపు లేదు కాబట్టి ఈరోజు ఫ్రెండ్ అలా మాట్లాడాడు అని ఆ రోజు నేను అనుకుని నిర్ణయం తీసుకున్నాను. వెస్టేజ్ లో ఇంతమంది సక్సెస్ అయ్యారు కదా, నేనేదో ఆరకొరక నేను పనిలో కూడా తనకంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించినప్పటికీ నాకంటే ఒక గుర్తింపు లేదు సొసైటీలో. కానీ వెస్టేజ్ బిజినెస్ ని నేను కనుక టేకప్ చేసుకొని నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన నాకు ఆ రోజు కలిగింది. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయము, ఆ రోజు నేను తీసుకున్న స్టెప్ ఈ రోజుకి నేను వెనుక తీయలేదు ఫ్రెండ్స్. ఆ రోజు ఏదైతే నేను నామోషిగా ఫీల్ అయ్యానో, నన్ను షేమ్ చేశాడో నా ఫ్రెండ్, అదే స్కూల్లో ఈ రోజు నేను ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అదే స్కూల్లో నా పిల్లల్ని 1 lakh ఇన్కమ్ ని పే చేస్తూ అదే స్కూల్లో టీచింగ్ చేస్తున్నాడు తను, అదే స్కూల్లో నా పిల్లల్ని జాయిన్ చేశాను ఫ్రెండ్స్. ఆ రోజు నేను అలా ఆలోచన, ఆ రోజు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఒక అంతటి ఆ రోజున తీసుకున్న నిర్ణయము, అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను బిజినెస్ ని. ఒక లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో విజయరాజ్ సార్ నాకు అన్ని విషయాలు, మన లీడర్స్ మన రామారావు సార్ కానీ అందరూ కూడా నన్ను గైడ్ చేస్తూ ఉండేవారు. ఇలాంటివి చాలా ఎదురవుతుంటాయండి, వీటన్నిటి మీరు ఏమి పట్టించుకోవద్దని చెప్పేసి నన్ను లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేయమన్నారు. ఆ లిస్ట్ ప్రిపేర్ 1 to 1 ఎదగాలనేటువంటి ఒక కసి నాలో మొదలైంది. అప్పుడు నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక కసి నాలో మొదలైంది. అక్కడ నేను స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ని లీడర్స్, ఇక నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 401 రూపాయలు నా ఫస్ట్ ఇన్కమ్ వెస్టేజ్ లో. ఈరోజు నా హైయెస్ట్ ఇన్కమ్ చూసుకుంటే చూడండి లీడర్స్, హైయెస్ట్ ఇన్కమ్ 1,71,491 రూపాయలు నేను హైయెస్ట్ ఇన్కమ్ ని నేను తీసుకోవడం జరిగింది త్రూ వెస్టేజ్ ద్వారా. అక్కడ నుంచి నేను ఎలా ఎదగాలి, ఇందులో కాశీరావు సార్కి చదువు తక్కువ, సార్ చెప్పడానికి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుండేవారు, కానీ ఎక్కడైనా ఏదైనా చదవాలన్నా ప్లాన్ చెప్పాలన్నా సార్కి తెలిసేది కాదు, చెప్పలేకపోయేవారు. రామారావు సారు ఫుల్ టైం మాకు టైం ఇవ్వలేకపోయేవారు, ఎందుకంటే చంద్రపూడి సర్వణింగ్ లో ఉన్నది రామారావు సార్ ఒక్కరే. విజయరాజ్ సార్ మాకు నెలకు వచ్చేసి వారానికి ఒక మీటింగ్ వస్తూ ఉండేవారు. అలాంటి టైంలో విజయరాజ్ సార్ ఏం చేసేవారంటే, చంద్రపూడిలో సిఎన్టీ లేదు ఫ్రెండ్స్,
ఆల్రెడీ ఏలూరులో ఆల్రెడీ జీవి మాల్ పక్కన సాక్షి ఆఫీస్ ఉండేది. అక్కడికి సిఎన్టీకి ఇక్కడ చింతలపూడిలో జరిగే ఎవ్రీ గురువారం సిఎన్టీని అక్కడ ఏలూరులో జరిపిస్తూ ఉండేవారు. ఆ సిఎన్టీకి మీరు ఎంతమంది ఈ రోజు సిఎన్టీలకు వస్తున్నారో నాకు తెలియదు. ఎన్ని ఎన్ని నెలలు వచ్చారో, సంవత్సరంన్నర పాటు నేను ఆ యొక్క సిఎన్టీకి విజయరాజ్ సార్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. విజయరాజ్ సార్ తో పాటు సార్ ఏదన్నా రోజు రాలేనటువంటి రోజు మన నటేష్ గారు ఉన్నారు, నా యొక్క మెంటర్ అని చెప్పొచ్చు. సార్ కూడా చాలా సందర్భాల్లో గైడ్ చేస్తూ నన్ను అప్రిషియేట్ చేస్తూ నన్ను చాలా సలహాలు ఇస్తూ ఉండేవారు. నటేష్ గారు వస్తూ ఉండేవారు. ఆ మీటర్ వచ్చిన ఎవరు రాకపోయినా ఒక్కడనే నా బండి వేసుకొని గురువారం నాడు నా బిజినెస్ ని ఆపేసుకొని ఆ మీటింగ్ వెళ్ళాను ఫ్రెండ్స్. ఆ సిఎన్టీలో కూర్చున్నా కాబట్టి ఈ రోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ, ప్లాన్ గురించి కానీ, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలనేటువంటి విషయాలు కానీ నేను నేర్చుకున్నానంటే ఈ రోజు ఆ యొక్క మీటింగ్స్. నా డ్రీమ్ ఎలా బిల్డ్ అయింది అంటే, ఒక 10,000 ఇన్కమ్ వస్తే చాలనుకున్నటువంటి నేను ఒక బ్రాంచ్ గా 10,000 ఇన్కమ్ ఎప్పుడైతే నా అకౌంట్ కి వచ్చిందో 1 ఇయర్ పట్టిందండి. అప్పుడు 10,000 పీవి. సరైన నాలెడ్జ్ లేదు, నేను పార్ట్ టైం చేస్తున్నాను. ఈ బిజినెస్ చేసుకుంటూ ఏదో చేద్దాంలే చేస్తూ వెళ్తే నాకు బ్రాంచ్ అవ్వడానికి 10,000 పీవీకి 1 ఇయర్ పట్టింది. నా ఫస్ట్ ఇన్కమ్ బ్రాంచ్ గా 9,846 నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ నేను డిసైడ్ అయిపోయాను, ఇందులో ఇన్కమ్ తీసుకోవడానికి మనం ఎలా చేస్తే అవ్వదని చెప్పేసి. ఎప్పుడైతే నేను 10,000 ఇన్కమ్ నాకు రావడం స్టార్ట్ అయిందో, నేను చేస్తున్న మొబైల్ బిజినెస్ ఆటోని అమ్మేశాను, నా కిరాణా షాప్ ని కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసాను. నేను ఒకటే డిసైడ్ అయ్యాను, మెసేజ్ లో నేను బిజినెస్ ని ఫుల్ టైం చేసినప్పుడు మాత్రమే నేను సక్సెస్ఫుల్ అవుతానని చెప్పేసి ఛాంపియన్స్ డేలో విజయరాజ్ సార్ చెప్పినటువంటి మీటింగ్ లో నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. వచ్చిన వెంటనే మా డాడీతో మా అమ్మని మా మిస్సెస్ ని కూర్చోబెట్టి, డాడీ అమ్మ కూర్చోబెట్టి, ఇది బిజినెస్ ఇట్లా ఉంది, ఇట్లా చేసుకుంటే ఇలా ఉంటుంది, నేను ఇదే పని చేసే నేను చనిపోయేంత వరకు పని చేసిన 20,000 30,000 సంపాదించుకోగలను. లేదు, నేను ఇందులో కనుక ఒక 2 సంవత్సరాలు కనుక నేను నిలబడి ఉండగలిగితే చేసుకుంటే నేను తప్పకుండా 1 లక్ష ఇన్కమ్ రీచ్ అవుతాను నాన్న. ఈ అవకాశాన్ని మాత్రం నాకు ఇవ్వండి, ఎందుకంటే భగవంతుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు అని చెప్పేసి మా నాన్నగారితో చెప్తే, నాన్న నీ ఇష్టం నాన్న, నువ్వు ఎలా చేసుకుంటే నువ్వు చేసుకుంటానంటే నేనేమి నీకు అడ్డురాను. ఎందుకంటే నీకు 3 పిల్లలు, నీ పిల్లల భవిష్యత్తు నీ మీద ఆధారపడింది, నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేసి స్టెప్ తీసుకోమన్నప్పుడు నాన్నగారితో కూడా విజయరాజ్ సార్ కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను తీసుకున్న నిర్ణయము చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నానంటే మా నాన్నగారు కూడా నాకు అంత సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఆ మీటింగ్ లో నేను ఒకటే పెట్టుకున్నాను డ్రీమ్, ఎట్టైనా సరే 1 లక్ష ఇన్కమ్ తీసుకోవాలి, 1 లక్ష ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి నేను బలంగా ఫిక్స్ అయిపోయి, నేను ఎప్పుడైతే ఫీల్డ్ లెవెల్ వెళ్తున్నానో అన్ని రిజెక్షన్సే 90% రిజెక్షన్సే. ఈ రోజు 10 మంది చెప్తే మనం రిజెక్ట్ చేస్తే ఆగిపోతున్నాం, 20 మంది రిజెక్ట్ చేస్తే ఆగిపోతున్నాం. ఎన్ని వందల మంది అంటే నేను ఎవరికి కూడా మాటలతో సమాధానం చెప్పలేదు ఫ్రెండ్స్. ఎవరిని కూడా నేను చెప్తూ ప్రోడక్ట్ మొత్తం చెప్పేవాడిని, ప్లాన్ గురించి చెప్పేవాడిని, వాళ్ళకి కనీసం ప్రోడక్ట్ కూడా వాడేవారు కాదు. కానీ ఎలా చెప్పాలి, ఏ వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనేటువంటి ఏ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది నాకు అర్థం కావడానికి, నాకు ఎప్పుడైతే నేను మీటింగ్స్ కి వెళ్ళడం స్టార్ట్ చేశానో అప్పుడు నాకు అర్థమైంది, ఒక స్టూడెంట్ తో ఎలా మాట్లాడాలి, ఒక రైతు ఫార్మర్ తో ఎలా మాట్లాడాలి, ఒక స్టడీ పర్సన్ తో ఎలా మాట్లాడాలి అనే విషయాలు నాకు అర్థమైంది. ఒక చిన్నగా ఒక వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తిని ఈ రోజు ఎంతమంది ఎంప్లాయీస్ కూర్చున్నా, ఎంతమంది డిగ్రీలు బిఈడీలు బీటెక్ చదువుకున్న వాళ్ళు కూర్చున్నా ధైర్యంగా మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి, ఇందులో ఉన్నటువంటి క్వాలిటీ గురించి, ఇంగ్రీడియంట్స్ గురించి నేను మాట్లాడగలుగుతున్నానంటే ఈ రోజు నేను ఎంత స్ట్రాంగ్ గా నేను తయారవడానికి బలమైనటువంటి కారణం మీటింగ్స్. ఎవరైతే మీటింగ్స్ కి ఏ మీటింగ్ ని విడిచిపెట్టకుండా వచ్చి కూర్చొని నేర్చుకుంటామో 100% వారు సక్సెస్ అనేది వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మీటింగ్ లో నేను నేర్చుకున్నాను కాబట్టి ఈ రోజు ఇండిపెండెంట్, నేను బ్రాంచ్ డైరెక్టర్ అయిన దగ్గర నుంచి కూడా 1-to-1 గానీ హోమ్ మీటింగ్ గానీ నేను ఒక్కడనే వెళ్ళిపోతూ చేసేవాడిని. నా యొక్క లీడర్ సపోర్ట్ ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే వారి సపోర్ట్ నేను తీసుకునేవాడిని ఫ్రెండ్స్. ఈ రోజు ఎంతమంది కూర్చున్నా కనీసం నేను స్టార్ట్ చేసేంత వరకు కూడా చాలా మంది చాలా చిన్నగా చూసేవాళ్ళు. నేను వెళితే వెస్టేజ్ ఈ రోజు నేను స్టార్ట్ చేసి మాట్లాడటం మొదలు పెడితే అందరూ కూడా 1 hour నేను మాట్లాడినా, 40 minutes మాట్లాడినా ఎక్కడ కూడా మాట్లాడడానికి ఛాన్సే లేదు సార్, అవకాశం. ఎందుకంటే ఏదైతే ప్రోడక్ట్ మనం మాట్లాడుతున్నామో ఒక జెన్యున్ గా ఉన్నప్పుడు మనం మాట్లాడడానికి ఎక్కడ భయపడవలసిన అవసరం అయితే ఇక్కడ
100% లేదు. ఒకే లీడర్స్ చూడండి, అంత ధైర్యంగా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ అంత క్వాలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క వెస్టేజ్ మేనేజ్మెంట్ ఫౌండర్స్ ముగ్గురికి కూడా మనందరం కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకోవాలి. ఈ రోజు కొన్ని లక్షల మంది కాదు, కొన్ని కోట్ల మంది ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నారంటే వెస్టేజ్ ప్రొడక్ట్ వాడడం వల్ల. ఈ రోజు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నారు. ఒక్క రోగానికైనా సరే శాశ్వత పరిష్కారం ఉందని చెప్పేసి ఒక్క డాక్టర్ని ఒక్క పాయింట్ చెప్పమని మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఒక్కరన్నా మీరు మాట్లాడండి. ఒక్క లీడర్, ఒక్క డాక్టర్ని ఈ రోగానికి నీకు శాశ్వత పరిష్కారం ఉందని చెప్పేసేటువంటి రోగం వచ్చిన తర్వాత ఒక్క హాస్పిటల్ లేదు, ఒక్క మెడిసిన్ ఈ రోజుకి లేదు ఫ్రెండ్స్. కానీ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ శాశ్వతమైనటువంటి మనం మంచి ఆరోగ్యాన్ని, శాశ్వత పరిష్కారాన్ని మనం ఇవ్వగలుగుతున్నామంటే కిడ్నీల స్టోన్స్ కానీ, మోకాళ్ళ జాయింట్ పెయిన్స్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కి కానీ, ఇంకా అనేక రకాల రోగాలకి మనం హెల్త్ ఇస్తుందంటే దట్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ వెస్టేజ్ మేనేజ్మెంట్, వెస్టేజ్ ప్రొడక్ట్స్. ఆల్రెడీ హెడ్ ఆఫీస్ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మన యొక్క టీమ్ లీడర్స్ అందరూ కూడా మన లవ్లీ మెంటర్ విజయరావు సార్తో మేమందరం కూడా అక్కడ పిక్చర్ తీసుకోవడం జరిగింది. మీరు ఆల్రెడీ స్క్రీన్ లో చూస్తున్నారు. అలాగే స్టార్ట్ చేసినటువంటి నా జర్నీ ఈ రోజు చూసుకుంటే లీడర్స్ ఆల్రెడీ మేనేజ్మెంట్ ఎంత గ్రేట్ మేనేజ్మెంట్ అంటే మనందరి డెవలప్మెంట్ కోరుకునేటువంటి మేనేజ్మెంట్. ఒక లీడర్స్ ఆల్రెడీ ఒక క్రౌన్ గా నేను ఇది థర్డ్ మంత్ నాది క్రౌన్ కంప్లీట్ అవుతుంది. ఈ రోజు ఈ క్రౌన్ థర్డ్ మంత్ కంప్లీట్ చేసుకునే క్రమంలో నాకు ఈ యొక్క సదవకాశాన్ని ఇచ్చినటువంటి మన గ్రేట్ మెంటర్ విజయరాజ్ సార్కి మరొకసారి నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మా మిస్సెస్, నేను నిజంగా మా మ్యారేజ్ డే ఎలా ఉండేదంటే, మా మ్యారేజ్ అయినప్పుడు మా మిస్సెస్ ని నేను బైక్ మీద తీసుకెళ్లేవాడిని. ఫ్రెండ్స్, నా యొక్క ఫ్యామిలీలో మా తాతగారు వ్యవసాయం చేసేవాడు, మా నాన్నగారు కూడా వ్యవసాయమే. మా నాన్నగారు వాస్తవంగా మమ్మల్ని సైకిల్ మీద మా అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లేవాడు. మేము నలుగురము, మా అమ్మ నాన్నకి పిల్లలము. మా నలుగురిని సైకిల్ మీద తీసుకెళ్తే మా నాన్నగారు ఒకటే చెప్పేవారు, అమ్మ మనం చనిపోయే లోపల ఒక స్కూటర్, అప్పుడు లోనాస్ ఎక్సెల్ టీవీఎస్ లో ఉండేవి, ఒక స్కూటర్ అన్న కొనుక్కోగలమా అని చెప్పేసి మా నాన్నగారు మా అమ్మతో మాట్లాడుతున్న సందర్భాలు నేను వయసు వచ్చాక కూడా నా చెవిని నాకు పడడం కూడా జరిగింది. కానీ వాస్తవంగా నేను ఈ రోజు మీ ముందు ఒక 16 లక్షల రూపాయల హుండై వెన్యూ కార్లు నేను నుంచున్నాను. అక్కడ మీరు నా పిక్చర్ చూస్తున్నారు లీడర్స్. ఆల్రెడీ నేను నా హ్యాండ్ ని ఆ మిర్రర్ మీద పెట్టాను. విజయరాజ్ సార్ ఒకటి అన్నారు, దాసు నువ్వు కారు దగ్గర ఫోటో దిగి నాకు ఒకసారి సెండ్ చేయమన్నప్పుడు ఆ కారు దగ్గర నుంచి ఉన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఫ్రెండ్స్. నీళ్ళు తిరిగి అసలు నేను కారు దగ్గర నుంచి ఉన్నానా, ఇది కారు నాదేనా అని నేను డౌట్ వచ్చి నా చేతిని లేపి ఆ మిర్రర్ మీద వేయడం జరిగింది. నన్ను నేను చెక్ చేసుకున్నాను అనమాట. లీడర్స్, కారు కాదు కదా, కారుని టచ్ చేసేటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు మంది, కారుని కొనేటువంటి బ్యాక్గ్రౌండ్ కాదు. చాలా మందిని చూస్తున్న మన విలేజ్ లో ఎలాంటి వ్యక్తులు కారులో తిరుగుతున్నారు. ఓకే లీడర్స్, అలాంటి నేను ఒక బైక్ కూడా నా మ్యారేజ్ వరకు లేనటువంటి నేను ఈ రోజు మా ఫాదర్ ని ఒక బైక్ కొనగలమన్నటువంటి మా ఫాదర్ ని ఈ రోజు 16 లక్షల రూపాయల వేట్లో కూర్చోబెట్టుకొని నేను ఓవర్ డ్రైవింగ్ చేస్తూ వెళుతూ ఉంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఆ ఫాదర్ కి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. ఈరోజు మన ఫాదర్ మనం చూసి ఎలాగ ఫీల్ అవుతున్నారు మన పేరెంట్స్, ఎలాంటి అనుభవం మనం వాళ్ళకి ఇస్తున్నాము. ఏదైనా పిల్లలు ప్రైజ్ కావాలని ప్రతి ఒక్క ఫ్యామిలీ పేరెంట్స్ కోరుకుంటారు. కానీ మన పేరెంట్స్ కి ఎలాంటి లైఫ్ మనం ఇస్తున్నాం. 3 తరాలు మారినాయి. మా తాత తరం మారింది, మా నాన్న తరం మారింది, నా తరం వచ్చింది. నా తరం కూడా నేను అదే పని, మా నాన్నగారు చేసిన పని చేస్తే నేను కూడా ఆ వ్యవసాయంలోనే అదే పనిని, అదే కష్టాన్ని నా పిల్లలకి నేను అందివ్వాలి. రైట్ ఫ్రెండ్స్, 3వ తరంలో నేను డిసైడ్ అయ్యాను, నా యొక్క తరం నుంచి నా పిల్ల తరాలు ఒక లగ్జరీగా ఉండాలి, నా యొక్క పేదరికానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి అని చెప్పేసి నేను ఒక డిసిజన్ తీసుకున్నాను. ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు నేను పలానా సుగుణరావు గారి అబ్బాయిని, నా పేరు దాసు అని చెప్పేసి నేను వెస్టేజ్ లోకి వెళ్ళినప్పుడు నన్ను నేను పరిచయం చేసుకుంటూ నేను వాళ్ళు పరిచయం చేసుకోవాలంటే ముందు మా నాన్నగారి పేరు చెప్పే పరిస్థితి వచ్చేది. ఎందుకంటే నేను ఎవరికి తెలిసేది కాదు, నేను ఎక్కడికి బయటకు వెళ్ళేవాడిని కాదు. అలాంటి టైంలో పలానా తిమ్మిరెడ్డిపల్లి సుగుణరావు అంటే మా నాన్నగారి పేరు. ఈ రోజు నేను ఇట్లా వెస్టేజ్ చేస్తున్నాను, ఇట్లా ప్రొడక్ట్స్ మంచిగా ఉండని చెప్పేసి నేను పరిచయం చేసుకునేవాడిని. అలాంటి వ్యక్తిని నేను ఈ రోజు మా నాన్నగారిని దాస్ గారు వాళ్ళ నాన్నగారు అని చెప్పేటువంటి పరిచయం చేసుకునేటువంటి పరిస్థితి. మీరు అందరికీ తెలిసిన ఫ్రెండ్స్ ఒక డైలాగ్ ఉంటుంది చూడండి. ఆల్రెడీ ఒక హరిశ్చంద్ర ప్రసాద్ గారి కొడుకు భానుప్రసాద్ అని చెప్పుకునే కంటే భానుప్రసాద్ గారి తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్
సారీ హరిశ్చంద్ర ప్రసాద్, భానుప్రసాద్ గారి తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ అని చెప్పుకునేటువంటి స్థాయికి నీ కొడుకు ఎదిగాడని చెప్పేసి ఒక డైలాగు తల్లి మాట్లాడుతుంది ఒక సినిమా సూర్యవంశం సినిమాలో. లీడర్స్ ఈ రోజు దాస్ గారు సుగుండ్ర గారు కొడుకు అబ్బాయి దాసు అని చెప్పుకునే స్థాయి నుంచి దాసు గారు వాళ్ళ నాన్నగారు సుగుండ్ర గారు అని చెప్పేసి స్థాయికి నేను ఎదిగానంటే దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ వెస్టీజ్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ లో నేను నిలిచి ఉన్నా కాబట్టి అలుపెరగనటువంటి ఒక వీరుడిగా నేను ఈ రోజు నిలబడి వర్క్ చేయడానికి ఒక రైట్ ప్లాట్ఫామ్ నేను ఉన్నాను కాబట్టి ఈ రోజు నేను అలాంటి మంచి లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక ఈవెంట్ కి వెళ్ళేటప్పుడు నా ఫ్యామిలీని బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టుకొని నా పిల్లల్ని సన్ రూఫ్ ఓపెన్ చేసి మీరు చూసారు పిక్చర్, ఒక ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు సన్ రూఫ్ ఓపెన్ చేసి నా పిల్లలు వాళ్ళ ఆనందాన్ని నా కళ్ళలో చూసినప్పుడు నిజంగా నా కళ్ళల్లో ఆనంద బాష్పాలండి. నిజంగా ఈ రోజుకి నాకు చాలా మీతో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్, కానీ ఈ లైఫ్ నాదేనా, ఎంత అద్భుతమైనటువంటి లైఫ్ నేనేనా, నా పిల్లలు అంత ఆనందాన్ని చూసి గ్రేట్ గాడ్ నిజంగా నాకెంతటి అవకాశాన్ని ఇచ్చావు. ఎవరైతే బలంగా బిలీవ్ చేస్తారో ఆల్రెడీ చూడండి లీడర్స్, ఇక్కడ పంచభూతాల సాక్షిగా ఆల్రెడీ సూర్య చంద్ర నక్షత్రాలు అందరికీ సమానంగా ఎలాగైతే పేదవాడికి ధనికుడికి అందరికీ సమానంగా ఎలాగా మనకి అవి పంచభూతాలు సపోర్ట్ చేస్తున్నాయో, సూర్యుడు అందరి మీద ఒకే విధంగా ప్రకాశిస్తాడు, చంద్రుడు ఒకే విధంగా మనకి ప్రకాశిస్తాడు, నక్షత్రాలు ఆకాశం అంతా కూడా మన అందరినీ కూడా సమానంగా చూస్తుంది, వర్షం కూడా అలాగే చూస్తుంది. అలాగే వెస్టేజ్ లో కూడా పేద ధనిక సంబంధం లేకుండా, కులమతాలు సంబంధం లేకుండా అందరినీ కూడా ఒక లక్షాధికారి కోటీశ్వరుడైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక పేదవాడు ఒక లక్షాధికారి ఒక కోటీశ్వరుడైనటువంటి అవకాశం ఎక్కడ ఉందంటే అలాగే అందరినీ సమానమైనటువంటి విధిగా చూస్తున్నటువంటి సమానంగా మంచి ఒక ఎడ్యుకేషన్ ప్లాన్ క్రియేట్ చేసినటువంటి వెస్టేజ్ మేనేజ్మెంట్ కి మన బతికిన కాలం అంతా మనం ప్రతిరోజు ఈ రోజు లేచిన ప్రతి క్షణం కూడా నా యొక్క మేనేజ్మెంట్ కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ నా లవ్లీ మెంటర్స్ అందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేసుకున్నాను ఫ్రెండ్స్. ఎవ్రీడే కూడా అలాంటి ప్లాట్ఫామ్ లో మనందరం ఉన్నాము. ఎవరు కూడా మీరు ఎక్కడ కూడా వెస్టేజ్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత చాలా నెగిటివ్ ఎదురవుతుంటాయి, చాలా కూడా రిజెక్షన్స్ ఎదురవుతుంటాయి. తప్పకుండా మీరు అందరూ కూడా ఎదుర్కోండి. ఇప్పుడు చాలా ఈజీ అండి. మేము వెస్టేజ్ బిజినెస్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ విజయవాడలో ఉండేది స్టాక్ పాయింట్ విజయవాడ నుంచి మేము భుజాల మీద తెచ్చుకునే వాళ్ళము. రామవాస్ సార్ కానీ కాసరా సార్ కానీ నేను కానీ. ఈ రోజు మనకి చుట్టూ 20 కిలోమీటర్లు స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. స్టాక్ పాయింట్ వెళ్ళడానికి అంత దూరం పోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. 120 కిలోమీటర్లు పోయి స్టాక్ తెచ్చుకునే వాళ్ళము. బుధారం పెట్టుకుని ఆటో మీద బజార్ వచ్చి ఆల్రెడీ బస్ ఎక్కి వచ్చేవాళ్ళము. ఈ రోజు మనకి మెంటర్స్ ద్వారా మనకి లీడర్స్ ద్వారా అందరూ దగ్గర మనకి ఎవ్రీ 20-30 కిలోమీటర్స్ సర్వైనింగ్ లో స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. ఏమైనా వెస్టేజ్ బిజినెస్ చాలా ఈజీ అండి. నేను ఒక్కడినే సక్సెస్ అయ్యానంటే ఎంటైర్ నా టీంని కూడా నాతో పాటు మీటింగ్ లో కూర్చోబెట్టేవాడిని. నా టీంలో ఏమైనా 10,000 నుంచి 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకునేటువంటి లీడర్స్ 200 మంది లీడర్స్ నా టీంలో తయారయ్యారు. స్ట్రాంగ్ గా ఇండిపెండెంట్ లీడర్ గా, ఒక గోల్డ్ గా, ఒక స్టార్ గా, ఒక డైమండ్ గా. నేను డైమండ్ గా ఉన్నప్పుడు నా టీంలో 2 డైమండ్స్ ఉన్నారు. నేను డైమండ్ గా ఉన్నప్పుడు నా టీంలో ఒక క్రౌన్. చాలా డౌట్స్ మనం చేసే ఇన్కమ్ వస్తుందని చెప్పి డౌట్ పడతారు. లీడర్స్ గుర్తుపెట్టుకుంది, ఎవరైతే వెస్టేజ్ లో పనిచేస్తారో వాళ్ళకి 100% మనీ వస్తుంది. ఇది 100%. చూడండి, నేను డైమండ్ గా ఉన్నప్పుడు నా టీంలో మిస్టర్ లక్ష్మణ్ గారు మీరు అందరూ చూస్తున్నారు. లక్ష్మణ్ గారు డైమండ్ 1 లక్ష ఇన్కమ్ తీసుకున్నారు. రెండోది మన పూర్ణచంద్రరావు గారు డైమండ్ అయ్యారు. నా టీంలోనే మన పెద్దనే రాంబాబు సారు నేను డైమండ్ గా ఉన్నప్పుడు సార్ క్రౌన్ అయ్యారు. ఎవరి టాలెంట్ వారిది. ఇక్కడ ఎవరైతే ఇందులో ప్రూవ్ చేసుకోవాలి అంటే ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు వచ్చావనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదనేది మెయిన్ పాయింట్. ఇక్కడ నువ్వు వచ్చిన తర్వాత నీ టీం ఎలా ఉంది, ఎలాంటి టీం నీ డౌన్ లైన్ లో ఉంది, ఎంతో స్ట్రాంగ్ టీం నువ్వు బిల్డ్ చేస్తున్నావు అనేది మోస్ట్ మన. అందుకనే ఈరోజు విజయనాథ్ సార్ మనకి గోక్రమ్ 6 మంత్ల గోక్రమ్ 6 మంత్ కాదండి, కరెక్ట్ గా మీరు మనం వర్క్ చేస్తే 4 months లో మనం క్రౌన్ అవ్వచ్చు. కరెక్ట్ గా మనం 4 months మధ్యలో క్రౌన్ చేసిన లీడర్స్ 4 months లో కంప్లీట్ చేసి 1 lakh లీడర్స్ అంత అద్భుతమైనటువంటి లో మనం ఉన్నాము. మీరు అందరూ కూడా బిలీవ్ చేయాలి. ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి. మన ప్రొఫైల్ మన డౌన్ లైన్ కాదు, చాలా మంది వెళ్ళిపోతుంటారు. మనం జాయిన్ చేసిన అప్పుడైనా మన టీం బిజినెస్ లో జాయిన్ చేసిన మన డౌన్ లైన్ లీడర్స్ టీమ్ విషయంలో ఉండకపోవచ్చు. కానీ సక్సెస్ అవ్వాల్సింది
నేను అని నేను అనుకున్న రోజులు మాత్రమే నేను ఇందులో సక్సెస్ నా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇది నాది కాదు బిజినెస్ నా అప్పుడైంది, నా డౌన్ లైన్ వస్తేనే నేను బిజినెస్ చేస్తాను ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పటి వరకు మనకు సక్సెస్ రాదు ఫ్రెండ్స్. 100% మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. దానికి మీకు ఒక చిన్న విషయాన్ని నేను గుర్తు చేస్తాను. లీడర్స్ చూడండి, ఎనీవే షుడ్ నాట్ స్టాప్ మీ. చూడండి ఇక్కడ నా ప్రయాణ సముద్రంలో నా ప్రయాణం సముద్రంలో పడవలాంటిది. చాలా అలలు బలంగా కొడుతూ అలలు కుదిపేస్తూ ఉంటాయి, కానీ ఎలాంటి అలలు వచ్చినా నా పడవను ఆపలేవు. నేను వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా నాన్నగారి లీడర్స్ చాలా రకాలుగా చాలా మంది మన వెస్టేజ్ ఉన్నప్పుడు చాలా అలలు మనల్ని కదుపుతూ ఉంటాయి. చాలా అలలు మనల్ని కదుపుతూ ఉంటాయి, మనల్ని ముంచడానికి కూడా చాలా అలలు ప్రయత్నిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ నావను ఇప్పుడు ఆపలేరు. అది ఆ జర్నీ స్టార్ట్ అవుతుంది. అలాగే మన అలలను కూడా దాటుకుంటూ ఎవరైతే ఒక 1 year నుంచి 2 years నిలబడి ఉంటారో 100% వారు 5 lakhs ఇన్కమ్ అనేది గోక్రౌన్ 2025 విజన్ లో 100% వారు 5 lakhs ఇన్కమ్ రీచ్ అవుతారు. ఓకే 100% ఈరోజు నేను కార్ తీసుకోవడం కాదు, ఒక 10,000 సంపాదించే నేను ఎక్కడ ఈరోజు ఎంతమందికి మంచి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ని పరిచయం చేశాను. నా టీంలో 2 కార్ తీసుకున్నారు. నెక్స్ట్ ఆగస్టుకి 10 మంది కార్ తీసుకోవడానికి నా టీంలో రెడీగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఆపర్చునిటీ అందించేటువంటి అవకాశం కల్పించేటువంటి మేనేజ్మెంట్ కి ఇక ప్లాట్ఫామ్ కి నేను ఎప్పుడు కూడా రెడీ ఉంటాను. నా విజన్ ఒకటే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఫైనల్ గా నేను క్లోజ్ చేస్తున్నాను, టైం చాలా అవుతుంది. 2025 నాటికి నా టీంలో 100 మంది కార్ అచీవర్స్ ఉండాలి. 100 మంది ₹1,00,000 ఇన్కమ్ పైబడి తీసుకోవాలి. నా ఇన్కమ్ మినిమం 10 lakh ఉంటుంది. నేను ఆల్రెడీ డ్రీమ్ షాట్ రాసుకున్నాను. 10 lakh ఉంటుంది నా ఇన్కమ్ వచ్చేసి. లీడర్స్, నా టీంలో 5 lakhs ఇన్కమ్ తీసుకునేటువంటి లీడర్స్ మినిమం 25 members ఉండాలని చెప్పేసి ఒక విజన్ తో నేను పనిచేస్తున్నాను. ఎక్కడ పనిచేస్తాం, తరాలు మారుతూ వచ్చే తరాలే మిమ్మల్ని, కానీ పిల్ల తరాలు మన గురించి మన చనిపోయిన రోజు, మన పుట్టినరోజు, మన ఫోటో ముందు ఒక ఫ్లవర్ బొకే ఒక దండేసి, అరే మీ నాన్న మా నాన్న ఈ పండించాడు కాబట్టి మన చెప్తాడికి మీ తాత చెప్పినటువంటి ఈ రోజు మనం ఎంత హ్యాపీగా బతుకుతున్నామంటే చెప్పేసి మన కొడుకు మనవడిగా చెప్తాడు. మన మనవడు వాడి కొడుకు చెప్తాడు. పిల్ల తరాలు మన చనిపోయిన పుట్టినరోజు మన గుర్తు చేసుకున్నారు. వాళ్ళు చనిపోతే సంవత్సరికం చేసేటువంటి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో చెప్పేస్తున్నాం లీడర్స్. నేను నా కార్యక్రమాలతో సమాధి చేయాలి అనేటువంటి బిజినెస్ ని టేకప్ చేశాను. ఈ రోజు ఎంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి అందరికి దాస్ గారు వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి చూడండి. దాస్ గారు వాయిస్ రావట్లేదు. దాస్ గారు వాయిస్ కట్ అయింది, ఒకసారి చూడండి. మన గురించి కొన్ని తరాలు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి, కొన్ని తరాలు మన గురించి మాట్లాడుకోవడానికి, మన ఫ్యామిలీలో ఒక ఈవెంట్ కి మన ఓన్ కార్ లో మన వాల్యూస్ ఎలా ఉంటాయి ఇవన్నీ క్లియరా రమణ సార్? వాయిస్ కట్ అవుతుందండి, కట్ అవుతుంది, వాయిస్ కట్ అవుతుందండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఈ వాయిస్ బాగానే ఉంది. ఇప్పుడు మాట వినపడింది స్పష్టంగా. వాయిస్ రావట్లేదండి, ఒకసారి చూడండి.
దాస్ గారు, హలో దాస్ గారు. ఓకే అండి. లాస్ట్ 1 minute లో కొంచెం వాయిస్ ఆగిపోయింది, అక్కడ సిగ్నల్స్ రావట్లేదు అంటున్నారు. దాస్ గారు, హలో